ఎక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ లాభాలు తెచ్చిపెట్టే మూవీస్ కంటే తక్కువ బడ్జెట్ పెట్టి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే మూవీస్ వల్లే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా సాటిస్ఫై అవుతారు. అయితే మరీ ముఖ్యంగా సింగిల్ డిజిట్ బడ్జెట్ మాత్రమే పెట్టి 10 టైమ్స్ ఎక్కువ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ వస్తే ఇంకా ఆలోచించండి కాసుల వర్షం ఎలా కురుస్తుందో అని. సో మ్యాటర్ ఏంటంటే ఈ వీడియోలో ఇలానే రీసెంట్ టైమ్స్లోని జస్ట్ సింగిల్ నెంబర్ బడ్జెట్తో వచ్చి ఊహకు కూడా అందనంత విధంగా కలెక్షన్స్ సాధించిన మూవీస్ ఏంటి అనే సంగతి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండ్ నెక్స్ట్ వీడియో దేని గురించి అనే హింట్తో సహా ప్రతిదీ చాలా క్లియర్గా చెప్తాను. ఆల్సో వీడియో లాస్ట్ వరకు చూసి నెక్స్ట్ వీడియోకి సంబంధించి నేను చెప్పే టాపిక్ మీద మీకేమైనా పాయింట్స్ ఉంటే వాటిని కామెంట్స్లో మెన్షన్ చేయండి. వ్యాలిడ్గా అనిపిస్తే ఆ పాయింట్స్ని నేను వీడియోలో కూడా యాడ్ చేస్తాను. ఇంత లాగ్ చేయడం సమంజసం కాదు. వైసోలెట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ లిస్ట్లో మనం మొదటగా మలయాళంలో వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మొదట్లో మలయాళంతో స్టార్ట్ చేసేవేంటి అని అనుకోవద్దు, చెప్పాను కదా, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. నెంబర్ 1, వాలా 2, ద బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి 40 కోట్ల వరకు గ్రాస్ చేసి బ్లాక్ బస్టర్ అయిన వాలా ద బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ అనే మూవీకి సీక్వెల్. పార్ట్ 1 5 కోట్ల లోపు బడ్జెట్తో వస్తే పార్ట్ 2 మాత్రం 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేసి ప్రొడ్యూస్ చేశారు. కానీ కట్ చేస్తే జస్ట్ 17 డేస్లోనే 200 crores గ్రాస్ చేసి 20 టైమ్స్ ప్రాఫిట్స్ ఎక్కువ తెచ్చిపెట్టింది మేకర్స్కి. 5 to 10 CR ఎక్కడ, 200 CR ఎక్కడ. పైగా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన మూవీకి సీక్వెల్ అవ్వడం ఒక మంచి ఫ్యాక్టర్ అయ్యింది. కానీ పార్ట్ 1 కలెక్షన్స్ కంటే పార్ట్ 2 కలెక్షన్స్ ఎక్కువ ఉండడం నాకైతే బాహుబలి ద బిగినింగ్ ఇంటర్వెల్ సీన్, అదే స్టాచ్యూ రెఫరెన్స్ ఉంది కదా, ఆ సీన్ గుర్తు చేసింది. ఈ వీడియో నేను చేసే టైంకి ఈ మూవీ 20 days రన్ అయితే పూర్తి చేసుకుంది. పైగా తెలుగులో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందే కదా, నచ్చింది అనుకోండి మన వాళ్ళు నెట్టేసుకుంటారు. పర్సనల్లీ నాకేంటంటే వాళ్ళ మూవీ నచ్చింది. మూవీ అయితే తెలుగులోనే జియో హాట్స్టార్లో ఉందన్నమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. సో నేనైతే వాళ్ళ 2 చూడడానికి రెడీగా ఉన్నాను. మీరు ఆల్రెడీ వాళ్ళ మూవీ చూసేసారంటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ 3 కూడా రాబోతుంది. దిస్ ఇస్ ద బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్ అంట. బాయ్స్తో స్టోరీ అయిపోయింది, ఇప్పుడు గర్ల్స్ మీద పడ్డారనుకుంటా. సరే, నెంబర్ 2 వచ్చేసి సర్వం మాయ. వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత నివిన్ పాలీ గారి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్గా పర్ఫామ్ చేసింది ఏదైనా ఉంది అంటే ఇదే సర్వం మాయ. ఒక ఆత్మకథ. అంటే ప్లాట్ లైన్ కాస్త మన తెలుగులో వచ్చిన ఎందుకంటే ప్రేమంట మూవీ టైప్లో ఉంటుంది. ఈ మూవీ కూడా జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్లోనే అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకేస్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫన్ పార్ట్ మాత్రమే కాదు, ఎమోషనల్గా కూడా మూవీ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అందులోనూ డెలులు పాప ఉంటుంది మామ, సో క్యూట్ అనుకోండి. ఓకే, మనం పర్సనల్ మ్యాటర్స్లోకి వెళ్ళిపోతున్నాం, అది పక్కన పెట్టేస్తే సినిమా అయితే బాగుంటుంది, చూసేయండి. కానీ ఇప్పుడు ఒక బ్యాచ్ వచ్చి తెలుగులో వచ్చినప్పుడు చూడరు, మలయాళం అంటే బాగుందంటారు అని మాట్లాడతారు. మ్యాటర్ ఏంటంటే నాకు ఎందుకంటే ప్రేమంట మూవీ నచ్చింది. అది కూడా నా చిన్నప్పుడు వచ్చింది. కానీ నాకు ఒక్కడికే నచ్చితే చాలదు కదా, అందరికీ నచ్చాలి. సరే, సర్వం మాయ మూవీ బడ్జెట్ వచ్చేసి 5 crores. కానీ ఈ మూవీ 153 CR గ్రాస్ని కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎప్పుడో 2019లోనే వచ్చిన లవ్ యాక్షన్ డ్రామా తరువాత నివిన్ పాలీ గారు స్కోర్ చేసిన క్లీన్ హిట్ ఈ మూవీ. హిట్ కాదు, డబల్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు మన లిస్ట్లోని తమిళ్ మూవీస్ దగ్గరికి వచ్చేద్దాం. ఈ లిస్ట్లో ఏంటంటే తమిళోళ్ళవి మొత్తం 3 మూవీస్ ఉన్నాయన్నమాట. మొదటగా టూరిస్ట్ ఫ్యామిలీ. మూవీలోని మైగ్రేషన్ అనే పాయింట్ మీద చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. సరే, ఆ పాయింట్ని పక్కన పెట్టేస్తే హ్యూమన్ వాల్యూస్ అనే పాయింట్ని మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లోర్ చేశారు ఈ మూవీలోని. సొంత వాళ్ళని కూడా పట్టించుకొని ఈ ప్రపంచం పక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తుంది చెప్పండి. కానీ ఇలా ఉండకూడదు అనే పాయింట్ని, అందరూ కలిసిమెలిసి ఉండాలి, బాధ అయినా సంతోషమైన కష్టాలైనా పంచుకుంటూ బ్రతకాలి అనే పాయింట్ని చాలా బాగా ప్రజెంట్ చేశారన్నమాట. ఫన్ అండ్ ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అయితే ఈ మూవీ జస్ట్ 7 CR బడ్జెట్తో వచ్చింది. విత్ ఇన్ బడ్జెట్లో మినిమల్ రిలీజ్ అయిన ఈ మూవీ 90 CR వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నెంబర్ 2, తాయ్ కలైవి. ఈ మూవీ రీసెంట్గానే అంటే మొన్న 27th Februaryకి రిలీజ్ అయ్యింది. రీసెంట్గానే ఓటీటీలో కూడా ప్రత్యక్షమైంది. రాధిక గారు లీడ్ రోల్లో నటించారన్నమాట. ఈ మూవీ కథ ఒక బామ్మ లైఫ్ చుట్టూ, అంటే తన డెత్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నేనేం చెప్పను, జియో హాట్స్టార్లో మూవీ స్ట్రీమ్ అవుతుంది, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, వెళ్ళి చూసేయండి. మస్ట్ వాచ్ అని అయితే చెప్తాను నేను. ముఖ్యంగా రాధిక గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది మామ, అసలు మాటల్లో చెప్పలేము. ఓన్లీ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుద్ది అనుకోవద్దు, ఫన్ ఫ్యాక్టర్ కూడా చాలా గట్టిగా ఉంది ఈ మూవీలో. అయితే ఈ మూవీ
మూవీ జస్ట్ 5 to 10 CR బడ్జెట్లో మాత్రమే వచ్చింది, కానీ లాస్ట్కి 75 to 80 CR వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నాకైతే ఈ మూవీ ముందుగానే తెలుగులో కూడా డబ్బింగ్ చేసి థియేటర్స్లో రిలీజ్ చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. నెంబర్ 3 యూత్. ఒక డాన్, ఒక డ్రాగన్, ఒక యూత్. అల్లరి చిల్లరగా ఉండే ఒక కుర్రాడు ఎలా దారిలోకి వచ్చి సక్సెస్ అయ్యాడు అనేది మెయిన్ పాయింట్. మూడు ఒకటే పాయింట్ మీద ఉంటాయి, కానీ గోల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది వేరన్నమాట. కామన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఎమోషన్, అమ్మా నాన్నల యొక్క ప్రేమ అనేదే కీ ఎమోషన్. అందులోనూ ముఖ్యంగా ఫాదర్స్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషన్ అన్నమాట ఈ 3 మూవీస్లోని. అయితే యూత్ మూవీ కూడా ఫస్ట్ హాఫ్ ఫుల్ ఫన్ యాంగిల్లోని, సెకండ్ హాఫ్లోని ఎమోషనల్ యాంగిల్ని కూడా టచ్ చేసి మిక్స్ అయ్యి ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చేసింది ఆడియన్స్కి. అందుకే అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ కూడా బాగా పర్ఫామ్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి ప్రత్యక్షం అయ్యిందన్నమాట ఈ మూవీ. ఇంకేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూసేయండి. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి కేవలం 6 కోట్లు మాత్రమే, కానీ కలెక్షన్స్ వచ్చేసి 82 కోట్లు. ఈ విధంగా ఈ మూవీ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు మన తెలుగు మూవీస్ లిస్ట్లోకి వచ్చేస్తే అన్ఫార్చునేట్లీ ఈ లిస్ట్లో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉంది, అదే లిటిల్ హార్ట్స్. జస్ట్ 2.4 CR బడ్జెట్లో వచ్చిన ఈ మూవీ లాస్ట్కి 40 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది. నేను వీడియో లాస్ట్ వరకు చూడమని చెప్పింది ఇందుకే. లిస్ట్లో ఉన్న ఏ మూవీ కూడా మరీ ఎక్కువ బడ్జెట్లో వచ్చిన మూవీస్ ఏం కాదు, 10 కోట్ల లోపు బడ్జెట్లో వచ్చినవే. కానీ మంచి టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్ లెక్క మాత్రం అంతకు మించున్నాయి. మినిమం 100 CR దగ్గరలో ఉన్నాయి అన్నమాట నెంబర్స్. కానీ తెలుగు సినిమా ఎందుకు ఆ గోల్ని అచీవ్ చేయలేకపోయింది? అసలు లిస్ట్ అవుట్ చేస్తే ఒక్క సినిమా ఉండడం ఏంటి అనేదే షాక్. ఇప్పుడు నాకు ఒక టాపిక్ స్ట్రైక్ అయింది అన్నాను కదా, అదే అతి తక్కువ బడ్జెట్ మూవీస్ విషయంలోని మలయాళం అండ్ తమిళ్ మూవీస్ అచీవ్ చేసింది, బాక్స్ ఆఫీస్ ఫ్యాక్టర్లోని తెలుగు సినిమా ఎందుకు అచీవ్ చేయలేకపోయింది? ఒకప్పుడు కూడా ఇలానే ఉండేదా, ఇప్పుడే ఇలా ఉందా? అసలు ఇలా అవ్వడానికి వెనక కారణం ఏంటి, సొల్యూషన్ అనేది లేదా అనే పాయింట్స్ని ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేశాను కాంటెంట్ రాయడానికి. కానీ వీడియో లెంత్ అమాంతం పెరుగుతున్నట్టుండడం వల్ల కట్ చేసేసాను అన్నమాట. ఈ మధ్య మరీ ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టేస్తున్నాం. మరి మీకు ఏమైనా బోర్ కొడుతుందో ఏమో నాకు తెలీదు. ఆ ఎఫెక్ట్ని కాస్త లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీద చూపిస్తున్నారు. సరే, అది పక్కన పెట్టేస్తే చెప్పాను కదా, మీ ఒపీనియన్ని కూడా ఇక్కడ కామెంట్స్లో చెప్పండి. ఏవైనా పాయింట్స్ నాకు వ్యాలిడ్గా అనిపిస్తే ఆ వీడియోలోని యాడ్ చేసేస్తాను. అలాగే 2K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, కొంచెం పూర్తి చేసేయండి. సో ఫైనల్లీ ఇది ఈ వీడియోతో సమాప్తం. నెక్స్ట్ పార్ట్ని నేను వెంటనే తీసుకొని వచ్చేస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, ముఖ్యంగా మీ సర్కిల్లో ఎవరైనా ఫిల్మ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, అది మ్యాటర్. సో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకైతే ఖచ్చితంగా వచ్చేస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.